అందరికీ నమస్కారం. తెలుగు కథామాలకు స్వాగతం. గోరింటాకు నవల చదువుకుంటున్నాము. రాసిన వారు కొమ్మూరి వేణుగోపాలరావు గారు. నా చేయి వదిలిపెట్టు మంజువాణి, నాకు ఇదేమీ బాగుండలేదు. మనం మళ్ళీ కలుసుకోవటం కూడా నాకు నచ్చలేదు అంటూ రాజారావు చేయి లాక్కోబోయాడు. ఊహు, విడిచిపెట్టను. మీరు గడుసువాళ్ళు బాబు. పట్టుకోకపోతే పారిపోయే సామర్థ్యం ఉంది. ఏమిటన్నారు? నచ్చలేదనా? నాకు నచ్చింది అంటూ ఆమె కిలకిలమని నవ్వింది. రాజారావు కోపంగా, నీకు నచ్చంగానే సరిపోయిందనుకున్నావా? మర్చిపోయావా మంజువాణి? నన్ను ఘోరయాతన పెట్టిన రోజు నీకోసం ఎలా పలవరించానో, ఒక్కసారి నిన్ను కలుసుకుందామని ఎలా కొట్టుకుపోయానో చివరకు మీ ఆయనతో చెప్పి నన్ను. హఠాత్తుగా ఆమె చిన్నగా ఏడవనారంభించింది. అతని చేతిని మాత్రం విడిచిపెట్టలేదు. ఈ ఏడుపులు మొత్తుకోళ్ళు పెట్టి నన్ను మరింత రసాబస చేయబోకు. ఎలాంటి పరిస్థితిలో ఇక్కడికి వచ్చానో, ఎంత తెగించానో నీకు తెలీదు. త్వరగా తెములు అన్నాడు రాజారావు కర్కశంగా. రాజా, మీరేనా ఇలా మాట్లాడేది? నేను మీకు చేసిన అపరాధం ఏమిటి? ఆ రోజు అలా జరిగిందనేగా. అదలా ఉంచు. నేను నిన్ను మర్చిపోదామనుకున్నాను మంజువాణి. ఓ కొత్త కారణం ఉంటే తప్ప నేను నీతో మాట్లాడను. ఆమె తన మెత్తని బ్రేళ్లతో అతని చేతిని నొక్కి, రాజా, ఇన్నాళ్ళు నేను సంఘర్షణ వల్ల తెలుసుకున్న విషయం ఏమిటంటే, మీరు లేకుండా నేను జీవించలేనని అంది వ్యతీతమైన గొంతుతో. ఈ ముక్క చెప్పడానికేనా ఇక్కడికి రమ్మంది? ఇహ వెళతాను. ఎక్కడికి వెళతారు? నన్ను ఈ చీకటి సముద్రంలో పారవేసి మిమ్మల్ని ఇహ పోగొట్టుకోను. ఇహ అంటూ అనబోకు మంజువాణి. ఒకసారి పోగొట్టుకున్న తర్వాత రాజా మళ్ళీ దొరికేందుకు వీలైన వస్తువు కాదు. నాకు తెలుసు. నేను ఆడదాన్ని, పెళ్ళైన ఆడదాన్ని. ఏ విషాద పరిస్థితిలో ఆనాడు అలా దూకుడుగా ప్రవర్తించానో ఊహించలేరా? మంజువాణి అన్నాడు రాజారావు పొడిగా. నీకింత బుద్ధి లేదేం? మళ్ళీ ఆ విషాద పరిస్థితిలోనికి పోవటానికి నీకు మనసెలా ఒప్పుతోంది? నీ మాటల్నే తిరిగి ఉచ్చరిస్తున్నాను. నువ్వు ఆడదానివి, పెళ్ళైన దానివి. ఇది క్షేమకరమైన సమాచారం కాదు. నాకేదో జరిగింది అంది మంజువాణి. ఎప్పుడు ఏదో ఒకటి జరుగుతుండటం జీవితానికి అలవాటే. నిన్ను నువ్వు దగా చేసుకోకు. నేను ఎవరికీ తెలియని ఏకాకి జీవితం గడుపుదామనుకుంటున్నాను. నువ్వే అంతరాయం కలిగించావు మళ్ళీ. సరే, అక్కడి నుంచి కూడా వెళ్ళిపోతాను. అసలు ఈ ఊరి నుంచే వెళ్ళిపోతాను. చదువు పోతే పోనేయి, చావన్నా రాదు. అలా అనకండి మీరు. నీకు తెలియదు మంజువాణి, నా ఆరోగ్యం నాశనమైంది. వట్టి అసక్తున్నైనాను. నువ్వు నన్ను నిజంగా ప్రేమించావా? ఎందుకు మీకు ఆ సందేహం? ఇహ మనం కలుసుకోం కాబట్టి నిజం చెప్పేస్తున్నాను మంజువాణి. నేను నిన్ను ప్రేమించాను. అదెంత అసహ్యకరమైన సంగతో నాకు తెలుసు. ఏం చేయను? దానికి నిన్ను కూడా నిందించను. నా దురదృష్టం అనుకుంటాను. నువ్వు నాకెంత బాధ కలిగించావో, నీ వల్ల నా జీవితానికి ఎంత నష్టం కలిగిందో అది చెప్పను. ప్రేమించాను అంటున్నావు కాబట్టి అడుగుతున్నాను. నా జోలికి రాకు మంజువాణి. నేను ఎంత ప్రాధేయపడినా క్షమించరా? క్షమాపణలో స్వార్థం ఉండకూడదు వాణి. జీవితంలో ఇదే కాదు, ఇంకా చాలా అంశాలున్నాయి. అసలు నేను ఇంకా బ్రతకటం ఆరంభించనే లేదు. ఈ వ్యవహారాల్లో పడి నాకు నేనే భవిష్యత్తు లేకుండా చేసుకోనా? నేను నాశనం కావటం నీకు ఇష్టమేనా? మీరెంత నిర్దయులు అని గొణిగింది ఆమె. నేను చాలా మంచివాడినేమో అనిపిస్తుంది నాకు. ఈనాడు నిన్ను చాలా మాటలందామని వచ్చాను, కానీ అది నా ప్రకృతికి విరుద్ధమని తేలింది. ఇంకా విడిచిపెట్టు, సెలవు. ఆమె అతని చేతిని తన పెదవుల దాకా లాక్కుంది. ఛీ అంటూ అతను తన చేతిని లాక్కుని, ఏం పనివాణి, నా వల్ల నీకేమైనా కష్టం కలిగితే క్షమించు. నువ్వో పావుగంట గడిచాక బయటకు వెళ్ళిపో. వస్తా అంటూ లేచి నిలబడ్డాడు. మిమ్మల్ని నా ఇంటికి రప్పించుకుని తీరుతాను అన్నది మంజువాణి. చూస్తాగా అంటూ అతను విసురుగా బయటకు వెళ్ళిపోయాడు. ఛీ, ఏం పని జరిగింది? ఏమిటి నా వ్యక్తిత్వం? ఎందుకు నాకీ దుఃఖం? ఎక్కడికైనా పారిపోనా ఏమిటి అనుకున్నాడు రాజారావు వీధిలో నడుస్తూ. ఎత్తిపోతల జలపాతంలో ఎత్తు నుండి క్రిందకు నీళ్లు పడుతున్న దృశ్యం సాయంకాలం నీరెండకు రంగులతో మనోజ్ఞంగా ఉంది. క్రింద పడి ప్రవహిస్తున్న నీళ్లు ఒరవడితో దూరంగా రెండు కొండల మధ్య మనోహరంగా మలుపులు తిరుగుతున్నాయి. ఈ సుందర దృశ్యాన్ని నీటి అంచున తెల్లటి బట్టల్లో నిలబడి తన్మయంగా తిలకిస్తూ చక్రపాణి మైమర్చిపోయాడు. ఓ పావుగంట క్రితం తాను కొండల మీద నిలబడినప్పుడు ఈ జలపాతం తన కాళ్ళ క్రింద ఉంది. తన ప్రక్కనుండే జలధార కొన్ని అడుగుల లోతుకు పడుతోంది. ఇప్పుడు క్రింద నిలబడి చూస్తుంటే ఈ ప్రకృతిలో కరిగి తను ఆ నీటిలో ప్రవహించిపోవాలని ఉంది. మధు అతని భుజం మీద మెత్తని చేయి పడింది.
ఉలికిపడి తొట్రుపాటుతో వెనుదిరిగి చూశాడు. ఓ 18 సుందరి నిలబడి ఉంది అక్కడ. ఆమె కళ్ళు విహసిస్తున్నాయి, పెదవులు కదులుతున్నాయి జాలిగా. ఆమె పమిటి చెంగు గాలికి రెపరెపలాడుతూ అతని ముఖాన్ని కొట్టుకుంటుంది. ప్రభా అన్నాడు చక్రపాణి ఆశ్చర్యంగా. ఆ యువతి నవ్వి అక్కడున్న పెద్దరాయి మీద కూర్చుని, ఎంతసేపు నీకీ ఏకాంత సేవ? మనమిద్దరం కలిసి వచ్చామన్న మాట మర్చిపోయావా? అంది మధుర స్వరంతో. చక్రపాణి స్మృతిలో పడ్డాడు. ఇంతసేపటి నుండి ఎక్కడున్నావో ప్రభా అని ప్రశ్నించాడు మృదువుగా. ఈ అడవంతా తిరుగుతున్నాను, ఎక్కడన్నా పువ్వులు కనిపిస్తాయేమోనని. భయం వేయలేదు? నువ్వు ఈ పరిసరాల్లో ఉండగా నాకేం భయం మధు? చక్రపాణి నిట్టూర్చి, ఈ అడవిలో నీకిష్టమైన సన్నజాజి పువ్వులు ఎక్కడ లభిస్తాయి ప్రభా అన్నాడు. ఏవో పూలు. 10 నిమిషాల నుండి ఇక్కడ నుంచుని నిన్ను గమనిస్తున్నాను మధు. తెల్లగా మెరిసిపోతున్న దుస్తుల్లో మెడకు మఫ్లర్ చుట్టుకుని ఎంతో మనోరంజకంగా ఉన్నావు నువ్వు అన్నది ప్రభ అతని వంక రెప్పవాల్చకుండా చూస్తూ. పో ప్రభ, నువ్వు నాతో అలా మాట్లాడకూడదు, అలా చూడకూడదు. గాలికి రేగిన ముంగుల్ని వెనక్కి తీసుకుంటూ, ఏం దొరికిపోతానని భయమా అంది నవ్వుతూ. దొరికిపోతే నన్నేం చేసుకుంటావు ప్రభా? నేను 10 ఏళ్ల పాపనైనా అయినానుగాను. వీపు మీద ఎక్కి సవారీ చేసేదాన్ని, నీ ఒళ్ళో పడి ఆడుకుంటూ నీ కబుర్లు వింటుండేదాన్ని. సిగ్గుతో చక్రపాణి ముఖం అరుణరాగరంజితమైంది. తల త్రిప్పుకున్నాడు. ఏమిటి మధు ఆలోచిస్తున్నావు అని అడిగింది ప్రభ ఓ నిమిషమాగి. నీ గురించే. ఏమని? చెప్పను. ఓ చెప్పు, లేకపోతే చూడు నిన్నేం చేస్తానో అంటూ ఆమె లేచి చప్పున అతని చేతిని పట్టుకుని లాగింది. ఏయ్, ఇదేమిటి? నన్ను ముట్టుకోవద్దని చెప్పలా ఎన్నిసార్లు అంటూ అతను గాభరాగా విడిపించుకున్నాడు. కానీ ఆమె మారం చేస్తూ మళ్ళీ శృతిమించబోయింది. అతను తప్పించుకొని పారిపోసాగాడు. ఆమె వెంటబడింది. వద్దు ప్రభ అంటూ అతను కంగారుగా నీళ్ల ప్రక్క నుండి, రాళ్ల మీద నుండి, చెట్ల చాటు నుండి, పొదల మధ్య నుండి పరిగెత్తసాగాడు. మధు మధు అంటూ ఆమె చెయ్యెత్తి పిలుస్తూ వెన్నంటుతూనే ఉంది. అతను చిక్కులో పడిపోయాడు. ఇది ఏమీ దాగుడు మూతలు కాదు. అర్థం కావేం ప్రభావతికి? ఎందుకింత పెంకితనం చేస్తుంది? అతనికి ఏమీ తోచలేదు. ఆమెకు అందకుండా ఎంత దూరం పారిపోగలడు? అతను మెట్లు ఎక్కి పైకి పోయి కొండల మీదుగా పరిగెత్తసాగాడు. దారి తెలియటం లేదు. అయోమయంగా పోతూనే ఉన్నాడు. మధు అన్న కేక బిగ్గరగా భయోత్పాతంగా వినిపించింది. అతను ఉలిక్కిపడ్డాడు. ఆగిపో మధు. అతను ఆగి ముందుకు చూశాడు. ప్రచండమైన వేగంతో దెబ్బతిన్న పాములా పరిగెత్తుకు వచ్చి ఉద్రేకంగా క్రిందికి దుముకుతున్న జలధార. అతని గుండె గబగబా కొట్టుకుంది. తాను ప్రకృతిలో కలిసిపోయేవాడు క్షణంలో. కొన్ని నిమిషాల క్రితం కోరుకున్నదే. కానీ అపశృతి. ఒక్క అడుగు వెనక్కి వేసి వెనుదిరిగి చూశాడు. మలినవదనంతో భీతావహంగా త్వరగా వస్తోంది ప్రభావతి. దారిలో ఒక చిన్న నీటిపాయ అడ్డు వచ్చింది. అజాగ్రత్తగా దూకి రాతి మీద పడిపోయింది. చక్రపాణి కళ్ళల్లో కాంతి నశించింది. తొందరగా పరిగెత్తుకు వచ్చి ఆమె ప్రక్కన కూలబడి, ఏం పని చేశావు ప్రభావతి అన్నాడు. ఆమె ఆయాసాన్ని అణుచుకుంటూ, నువ్వు చేసిన పనో మహా అంది కోపంగా. మళ్ళీ తనే ఒక్కడుగు ముందుకు వేస్తే ఏమయ్యేది నా జీవితం? కళ్ళల్లో నీళ్లు గిర్రుని తిరిగాయి. ఆమె చేత్తో పాదాన్ని ఒత్తుకోవటం చూసి దెబ్బ తగిలిందా అంటూ ముందుకు వంగి ఆమె వారిస్తున్నా వినకుండా పాదాల్ని చేతిలోకి తీసుకున్నాడు. ఎర్రగా పండిన గోరింటాకు. గోరింటాకు అన్నాడు అతడు ఆరిపోయిన గొంతుతో. ఆమె బాధగా కళ్ళు మూసుకుని తన కోమలమైన హస్తాన్ని అతడి కంఠం చుట్టూ వేసింది. వెంటనే అతను విద్యుత్ఘాతం తగిలినట్లుగా వణికి ఆ చేతిని మృదువుగా స్పృశిస్తూ ఉండగా అరచేయి కనిపించింది. గోరింటాకు అన్నాడు మళ్ళీ విహ్వల దృష్టితో. బాగుందా అని అడిగింది ప్రభావతి కళ్ళు తెరిచి. చక్రపాణి లేచి నిలబడ్డాడు. ప్రభా, ఎందుకో తెలీదు, ఈ జలపాతానికి నా జీవితానికి దగ్గర సంబంధం ఉందనిపిస్తుంది అన్నాడు. ప్రభావతి సరిగ్గా కూర్చుని పాదాలు ప్రవహిస్తున్న నీటిలో ఉంచుతూ, అంటే అని అడిగింది తల ఎత్తి చూస్తూ. నాకు సరిగ్గా అర్థం కాదు ప్రభా, అర్థం కాదు. కానీ ఏదో అవినాభావ సంబంధం ఉందనిపిస్తుంది. ఆ నీటి తుంపరకు నాకు ఆ బాల్యావస్థ, నా పిరికితనం గుర్తుకొస్తున్నాయి. అతను చప్పున ఆమెకు ఎదురుగా కూలబడి ముఖానికి దగ్గరగా ముఖం పెట్టి కళ్ళల్లోకి చూస్తూ, ప్రభావతి, ఇది నా అదృష్టమా దురదృష్టమా చెప్పు?
నేను ఎవరి చేతనైతే శిక్ష అనుభవిద్దామనుకుంటానో వాళ్ళు ఎంతో మంచివాళ్ళు అవుతారేం? నేను చేసుకున్న మహా పాపమేమిటి? నన్నెందుకు ఇలా వక్రమార్గంలో నడిపిస్తారు? కసితీరా తిడితే పడదామని ఓ అపరిచిత యువతి హృదయం మీదకు గులాబీ పువ్వును విసిరాను. ఆశ్చర్యం, ఆమెది గులాబీ హృదయం. ఆ పువ్వును ఆఘ్రానిస్తూ నా వంక చూస్తూ చిరునవ్వుతో వెళ్ళిపోయింది. ప్రభా, అలా ఎందుకు చేశావు? ఆ రోజు కసితీరా ఎందుకు తిట్టలేదు? నేను నీకు చాలా అపకారం చేశానని బ్రహ్మానందం చెప్పాడు. ఆమె బాధగా నవ్వింది. మధు, నువ్వెంత మంచివాడివి. నీకు కాబోయే భార్య ఎంత అదృష్టవంతురాలు. కానీ ప్రభా, నాకు చాలా బాధగా ఉంది. చచ్చిపోయి నన్ను నేను చూసుకోవాలని ఉంది. నాకు నేను ఎందుకో అర్థం కాను. నన్ను పోనీ ఇతరులు ఎందుకు అర్థం చేసుకోరు? లేదు, నేను నీకు మంచివాడిగా కనిపించడానికి కారణం వేరు. నేను ఇంతవరకు ఏ ఆడదాని ముందు ఏడవలేదు. ఆహా, నీ చేత్తో నా ముఖాన్ని కప్పుకుని ఏడవని. ప్రభా, ప్రపంచంలో నాకంటే దుఃఖమయ్యే జీవి ఎవడూ లేడు. అసలు దుఃఖం ఎలా అనుభవించాలో నాకంటే ఎవరికీ చేత కాదు. ఒక్కరోజు, ఒక్క నిమిషం శాంతిగా సుఖంగా గడిపింది లేదు. నేను అస్పష్టత అనే వస్తువు యొక్క నీడని. నేను చెయ్యని పని లేదు. కానీ ఎందుకు చేశాను? ఎవరి కోసం చేశాను? ఏమీ ఆశించి చేశాను? నేను నా చేతుల్లో లేను. చచ్చిపోదామని ప్రయత్నించా. కొద్దిగా విషం త్రాగి విరమించాను. కంఠం వరకు నీటిలో మునిగి వెనక్కు తిరిగి వచ్చేశాను. ఎలక్ట్రిక్ వైరును చుట్టుకుని షాక్ తగలగానే చేయి తీసేశాను. అమ్మో, చచ్చిపోతే నాకు నేను కనబడనుగా. నిజం ప్రభా, చెడిపోవటం అంటే ఇది కాదు. దానికి నిర్వచనాలు వేరు. ప్రభావతి కళ్ళల్లోంచి నీళ్లు కారుతున్నాయి. తల ఎత్తి చూసేసరికి శరత్కాలంలోని చార ఒకటి ఆమె ముఖం మీద జీరాడింది. మధు, అంది గద్గద స్వరంతో. నిన్ను గురించి ఎవరో ఎన్నో చెప్పారు. నీ పేరు మధు కాదని కూడా చెప్పారు. ఎప్పటికప్పుడు నిన్ను అడిగి తీరాలని అనుకునేదాన్ని. కానీ సుకుమారమైన అందమైన నీ ముఖం చూసి చూడగానే నోరు వచ్చేది కాదు. నీ కళ్ళలోకి చూసేదాన్ని. నువ్వు మంచివాడివి తప్ప మరొకడివి కాదని అంతరాత్మ ఘోషించేది. కానీ ప్రభా, నేను చెప్పానుగా, మంచివాడేనని నువ్వు అనుకుంటున్నందుకు కారణం వేరని. కానీ అది చెప్పను. నువ్వు ఆడదానివి కాబట్టి నీకు చెప్పను. ప్రభా వెంటనే నవ్వి, నువ్వు మంచివాడివి కాదని ఇప్పుడు నిందిస్తాను. నా కన్నీళ్లు తొడవేం అంది. అతనేమి బదులు పలకకపోయేసరికి, ఎందుకు నీకంత భయం నన్ను తాకాలంటే అన్నది. నిన్ను చూసి కాకపోతే మరి ఎవరిని చూసి భయపడతాను? నువ్వు నా దగ్గరకు వస్తుంటేనే భయం అనుకో. నా మనసు సంక్షుభితమైపోతుంది. ఓ కథ చెప్పని నీకు. కథ కాదు, కళ. ఆనాడు ఇలాగే మనం ఇద్దరం కలిసి యూనివర్సిటీ దగ్గర ఉన్న గార్డెన్స్లోకి వెళ్ళాము. ఎప్పుడూ లేదు, ఎందుకో ఆనాడు నిన్ను చూసి మోహ వివసుడనైపోయాను. కోమలమైన నీ ముఖాన్ని నా 2 చేతుల్లోకి తీసుకుని అలవోకగా చూశాను. హేళగా నవ్వావు నువ్వు. అప్పటి నీ రూపురేఖల్ని మర్చిపోలేను. అవి పెదాలు. ముందుకు వంగాను. నువ్వేమిటంత మూగదానివి? వద్దని చెప్పకూడదు. కానీ సిగ్గుపడి కళ్ళకు నీ చేతిని అడ్డు పెట్టుకున్నావు. నీ అరచేతిలోకి చూస్తూనే పామేదో వచ్చి కాటు వేసినట్లు త్రుళ్ళిపడి ఆగిపోయాను. గోరింటాకు. అలాగే చూస్తున్నాను నీ చేతి వంక. ముద్దులు మూటగట్టే నీ అరచేతిలోని ఆ సోనిమ కాంతుల వంక. నా కళ్ళ ముందు ఏదో కలలోని దృశ్యం రివ్వున మెదిలింది. అది ఓ స్వప్నం అనుకో. నేను ఎక్కడో నిల్చుని ఉన్నాను. ఎక్కడనో మరి ప్రకృతిలో ఓ మూల. ఆకాశం నీలం కంటే నీలంగా ఉంది. మృదు సుగంధం లాంటి ఆనందమేదో ఆవహిస్తోంది నాలో. ఆ సమయంలో ఓ రమణీయ మూర్తి నాకు సాక్షాత్కరించింది. ఆమె దీర్ఘకుంతలం నలుపు కంటే నల్లగా ఉంది. ఆమె వదన మండలం సౌందర్యం కంటే సౌందర్యంగా ఉంది. నువ్వేనా ప్రభావతి, ఆ రమణీయమూర్తి? కాదు, నీలో ఓ అంశం ఉంది ఆమెలో. చాలా రోజుల క్రితం నేను చూసిన, ప్రేరేపణ పొందిన ఆకృతిని ఆమె సంతరించుకుంది. నా వంక చూసి ఆమె మందహాసం చేసింది. ఆ మందహాసం తెలుపు కంటే తెల్లగా ఉంది. ఆమె చూసింది. అందులోంచి ఓ నిర్మల భావం నిర్మలం కంటే నిర్మలంగా కురుస్తుంది. ఆ దివ్య రూపాన్ని చూస్తుంటే తన్మయం కంటే తన్మయంగా ఉంది నాకు. దుర్మార్గుణ్ణి, దుర్మార్గుడి కన్నా దుర్మార్గుణ్ణి నేను చెల్లించాను. అంత గొప్ప దేవత లాంటి మనిషిని కౌగిలించుకోబోయాను. ఒక్కసారిగా ఆమె ముఖమంతా ఎరుపు కంటే ఎర్రగా అయిపోయింది. నేనప్పటికీ లెక్క చేయకుండా తిరిగి ఆలింగనం చేసుకోబోయాను. ఆమె ఏమీ చేయలేక 2 అరచేతులు బయటకు ప్రదర్శిస్తూ ముఖాన ఉంచుకుంది.
ఎర్రగా పండిన గోరింటాకు చక్రాల్లా. నేను దిగ్భ్రాంతుణ్ణి చూడసాగాను. ప్రకృతి అంతా ఒక్కసారి ఎర్రబడింది. ఆకాశంలో దీపాలు వెలిగాయి. అవి ఎర్రగా ఉన్నాయి. నా ప్రతిబింబం గోచరించింది. నేను ఎర్రగా మండిపోతున్నాను. నాకు భయం వేసింది. ఏదో ఓ అసహ్యకరమైన వాతావరణం గుర్తొచ్చింది. ఇహ పరిగెత్తసాగింది. కానీ ఎక్కడికి పోయినా ఆ రమణీయమూర్తి నన్ను తరుముకుని వస్తుంది. ఓ క్షణంలో ఓ రోజు గడిచింది. కాంతి కొంచెం తగ్గినట్లు అనిపించింది. మరో క్షణంలో మరో రోజు గడిచింది. కాంతి కిరణాలు మరికొంచెం శాంతించాయి. ఇలా కొన్ని క్షణాల్లో కొన్ని రోజులు గడిచిపోయాయి. నెమ్మదిగా ఆ ఎర్రని చిక్కని కాంతి అంతరించింది. ఆకాశం మామూలు నీలంతో అలరారుతుంది. దీపాలు వెలగటం మానేశాయి. ఆమె అరచేతుల వంక చూశాను. ఆ విద్యుత్ వెలుగు ఎర్రని వన్నె నశించాయి. ఓ జీర్ణరేఖ అంటి అంటనట్లుగా ఉంది. నాకు అందులో జీవితం కనిపించింది. జీవితంలోని మాయ కనిపించింది. ఇంతే, మనం క్షణికమైన అస్పష్ట కాంతి కోసం పురుగుల్లా తహతహలాడి కొద్ది విరామంలోనే ఆ భయంకర విషాద అంశాన్ని గుర్తిస్తాం. ఏది ఎప్పుడూ ఎర్రగా ఉండదు. నశింపు తథ్యం. నాకు ఎవరో జాగృతి పలికినట్లయింది. ఆత్మలోని మలిన తుషానలం మసైపోయినట్లు అనిపించింది. చివరకు ఎదురుగా నువ్వు, అదే భంగిమ. ఆనాడు నాకు ఆ హెచ్చరిక రాకుండా ఉంటే నేను పతితుడిని అయిపోయేవాణ్ణి. నిజంగా చెడిపోయేవాణ్ణి. నువ్వు సృష్టించిన క్షణం అలాంటిది. ప్రభ నవ్వింది. చీకట్లో ఇంత దూరం నడవాలి ఎలా? అంది ప్రభావతి. భయమేస్తోందా ప్రభా నీకు? అని అడిగాడు పాణి నడుస్తూ. నేల ఎగుడు దిగుడుగా, నడవటానికి కష్టంగా ఉంది. తదేనాటి చంద్రరేఖ వింత వెన్నెల ప్రసరిస్తూ దారి చూపుతోంది. చలిగాలి దిగులు దిగులుగా వీస్తోంది. చక్రపాణి తన మఫ్లర్ తీసి ఆమె తల చుట్టూ కట్టాడు. అతను నానుకుని నడుస్తూ, నువ్వు ప్రక్కనుండగా నాకేం భయం లేదని చెప్పానా? అంది. నా మీద అంత నమ్మకం ఉంచటం దుస్సాహసమే అవుతుంది. ఈ ప్రాంతంలో చిరుతపులులు ఎక్కువగా సంచారం చేస్తుంటాయని చెప్పుకుంటారు. ప్రభావతి ఆగి ఓసారి చుట్టూ చూసింది. నేలంతా ఎగుడు దిగుడుగా ఉన్న నాపరాళ్లతో భూమి బీటలు వారినట్లుగా బీభత్సంగా కనిపిస్తోంది. వెన్నెల్లో చెట్లు వయ్యారంగా ఊగుతూ రహస్యం ఉపదేశిస్తున్నట్లుగా శబ్దం చేస్తున్నాయి. ప్రకృతి మూతి విరిచినట్లు దూరంగా కనిపించని ఏదో దృశ్యాలు చిందరవందరగా ఉన్నాయి. ఈ స్థితిలో ఇంకా 2-3 మైళ్ళకు పైగా నడవాలి. ఆమె నిజంగా భయంతో కుంచుకుపోతూ, నిజమే, ఎలా? అప్పుడేమవుతుంది? అని అడిగింది. చక్రపాణి నవ్వుతూ, అదేమిటి నడక ఆపేశావు? నేనుండగా నిన్ను పులి గిలి ఏం చేస్తాయి ప్రభా? పద పద, మనకివాళ తెల్లవారులు జాగరణే అంటూ ఆమెను హెచ్చరించాడు. అయితే మధు, నీకు అసలు భయం వేయనే వేయదా? అన్నదామె తిరిగి నడక ప్రారంభిస్తూ. ఊహు, నా భయాలు వేరు. అవి నీకు అర్థం కావు. చెప్పి లాభం లేదు. నువ్వెప్పుడు అర్థం కాని విషయాలను గురించి ఆలోచిస్తూ ఉంటావనుకుంటానే. నీ తత్వం. సరేలే, నా తత్వం గురించి తరచటం ప్రారంభించక. ఇప్పుడు ఈ రాత్రంతా ఎక్కడ ఉన్నారని మీ ఇంట్లో అడిగితే ఏం సమాధానం చెబుతావు? ఏం చేయను, మధు అనే ఓ మంత్రగాడి దగ్గర ఉండిపోయాను, వశమైపోయి అని చెబుతాను. మంత్రగాడేమిటి? నీకు మంత్రాలు వచ్చు. లేకపోతే భయం భక్తులు లేకుండా నీ వెంటబడి ఇలా ఎందుకు వస్తాను? మంచి మాటే అని చక్రపాణి ఊరుకున్నాడు. మధు అందామె కొంచెం ఆగి మధుర స్వరంతో. నేను పిచ్చిపిల్లనేనా? చాలా. మరి అల్లరి పిల్లను కూడా అంటావుగా. అంతేకాదు, బంగారు పాపవి. అబ్బా, కొంచెం మెల్లగా నడువు మధు. నువ్వు పెద్ద పెద్ద అడుగులు వేస్తూ నడుస్తుంటే నేను అందుకోలేకపోతున్నాను. అలా అయితే చేయి పట్టుకుంటాను సుమా. ఒకవేళ శోష వచ్చి నేను ఇక్కడ పడిపోతాననుకో, అప్పుడు నువ్వేం చేస్తావు? ఒక ప్రశ్నలు వేయక పద, నాకు ఆకలిగా ఉంది. ఎత్తుకు తీసుకుపోతావు అంతేనా? ఊహు, ఇక్కడ పారవేసిపోతాను. మళ్ళీ నష్టం నీకే. నేను చచ్చిపోతే నిన్ను ఏడిపించేందుకు ఎవరూ ఉండరు. ప్రభా, అయితే నేను వెళ్ళిపోతున్నాను. ఆమె అతన్ని బ్రతిమాలుతూ, తప్పైపోయింది బాబు, దండం పెడతాను. ఇదిగో చంపలేసుకుంటున్నాను. మరింకెన్నడూ అనను అని చంపలేసుకుంది. నువ్వు గడిసిపిల్లవు కూడాను అన్నాడు పాణి. తర్వాత ప్రభావతి ఇంకా ఏదో ఇతర విషయాలు ముచ్చటించనారంభించింది. అతను వింటున్నాడు. ఓ గంట గడిచాక ఇద్దరు కారులో కూర్చుని రయ్యమంటూ పోసాగారు. పాణి యాక్సిలేటర్ నొక్కుతూ 70 మైళ్ళు దాటిస్తాను అన్నాడు. అతని ప్రక్కన కూర్చున్న ప్రభావతి
వద్దు బాబు, నీకు పుణ్యం ఉంటుంది. నాకింకా పెళ్లి చేసుకోవాలని, పిల్లల్ని కనాలని చాలా కోరికలున్నాయి అంది గారాబంగా. పిల్లల్ని కంటావేం? నిన్నసలు పెళ్లి చేసుకోనివ్వను. నేను చేసుకుంటే నీకేం? నాకు కాకపోతే ఇంకెవరికి? భలే మాట. పోనీ నిన్నే చేసుకోనా ఏమిటి? పో పిరికి పిల్ల. సరే అలానే అనుకుందాం కానీ ఆనక బాధపడతావు సుమా. ఒక వంచకుణ్ణి, దుర్మార్గుణ్ణి పెళ్లి చేసుకున్నానని. మధు అన్నదామె చిరు దరహాసంతో. వంచనకు ఇక్కడేనా అంది పెద్దదగా. నాకు అర్థం కాలేదు. కాకూడదనే నా అభిలాష. కారు పోనిస్తూ చక్రపాణి చెప్పసాగాడు. ఒకప్పుడు నేను చాలా పిరికివాణ్ణి ప్రభా, వట్టి అర్భకుణ్ణి. చాలా కాలం క్రితం నువ్వు నేర్చుకుంటావు ఒకనాటికి అని ఓ స్నేహితుడు జోస్యం చెప్పాడు. అప్పుడు ఆ మాటల్ని నమ్మలేదు. కానీ అతను ఎంత తెలివైనవాడో, స్పష్టమైన వ్యక్తో ఇప్పుడు గ్రహించాను. కానీ ఆశ్చర్యం, అతను నేను కలుసుకుని చాలా రోజులైపోయింది. కలుసుకున్నప్పుడైనా ఈ విషయం మా ఇద్దరి మధ్య రావెరుస్తుంది. నువ్వు నన్ను క్షమించే రోజు ముందొకటుంది. అతను ఆకస్మికంగా కారాపాడు. నిర్జన ప్రదేశం, భయంకర నిశ్శబ్దం, మనుషుల్ని ఉక్కిరిబిక్కిరి చేసే వాతావరణం. ఏమిటి అంది ప్రభావతి తెల్లబోతూ. నాకు మనశ్శాంతి ఎక్కడ దొరుకుతుంది నువ్వు చెప్పు. ప్రభావతి తేలిగ్గా. నీకు పరకాయ ప్రవేశం వచ్చునా అంది. చక్రపాణికి అర్థం కాలేదు. వచ్చినట్లయితే నా గొలుసులోని లాకెట్లో దూరిపో. అక్కడ నీకు కావలసినంత మనశ్శాంతి. రాజారావు ఆ ఇంటి నుండి కూడా ఖాళీ చేసి వెళ్ళిపోదామనుకున్నాడు. కానీ ఎక్కడికి పోతాడు? ఈ ఊళ్ళో ఏ మూలకు పోయినా మంజువాని చురుకైన చూపులు తనని వెన్నాడుతూనే ఉన్నాయి. అదీగాక తన ఆరోగ్యం బాగుండలేదు. డాక్టర్ రమ్మన్నట్లే వరుసగా కొన్ని రోజులు వెళ్ళి ఆయన కుర్చీ ప్రక్కన కూర్చున్నాడు. డాక్టర్ చిన్నవాడైనా చురుకైనవాడు, తెలివైనవాడు. రకరకాల రోగులు వచ్చిపోతుండేవాళ్ళు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకం విచిత్రమైన కథలు చెప్పేవాళ్ళు. అవి ఆలకిస్తుంటే ఏవో కొత్త సత్యాలు తెలుసుకుంటున్నట్లుగా ఉండేది రాజారావుకు. తను ఒక్కడే కాదు ఈ భూమి మీద బాధలు పడేది. అసలు తన బాధ ఒక లెక్కలోకి రాదేమో. డాక్టర్ చిరునవ్వు నవ్వుతూ ఎంతో సహనం ప్రదర్శిస్తూ ఉండేవాడు. తల ఆడిస్తూ ఎంతసేపైనా అలా శ్రద్ధగా వింటున్నట్లు గోచరిస్తూ ఉండేవాడు. పేషెంట్స్ ఇళ్లకు పోయేటప్పుడు కారులో రాజారావును కూడా తీసుకుపోతుండేవాడు. విరామ సమయాల్లో రకరకాల మనస్తత్వాలను గురించి వివరిస్తూ ఉండేవాడు. ఇప్పుడు రాజారావు తాను డాక్టర్ అయినా చదవకపోయానే అని విచారించసాగాడు. అన్నయ్య, ఇన్నాళ్ళ నుంచి అష్టకష్టాలు పడి పెళ్లికి వాయిదాలు వేస్తూ వచ్చాను. ఇహ తప్పేటట్లు లేదు. లొంగిపోనా అని అడిగింది సౌదామిని ఒకరోజు. చేసుకో సౌదామిని. జీవితంలో రాజీ పడటమే శ్రేయస్కరం. సంఘర్షణ వల్ల అశాంతే తప్ప కడపటి తీర్పు ఏమీ లేదు. ఎక్కడో ఓ చోట ఏదో ఒక విధంగా మనం బ్రతకటం ఆరంభించాల్సిందే. తర్వాత ఫలితానికి కృంగిపోతేనో అది నిరాశావాదన. ఈ నిరాశావాదమే ఎందుకనో ప్రపంచాన్ని ఆక్రమించుకుని ఉంది. సాహిత్యాన్ని కదిపినా అదే, జీవితాన్ని కదిపినా అదే. మనం ఆశావాదులుగా పరిణమించాలి అనుకుంటామన్నయ్య. కానీ సత్యానికి ఏది చేరువుగా ఉందో ఆలోచిస్తే సత్యం మానవుడి చేత సృష్టించబడుతుంది సౌదామిని. అయితే వచ్చిన ప్రమాదం వల్ల ఏమిటంటే అది ఆచరణలో పెట్టే పరిపక్వత రాకముందే మానవుడు సత్యాలను గురించి యోచన ప్రారంభిస్తాడు. దాంతో నిజాన్ని అట్టహాసాలు, ఆర్భాటాలు మింగేస్తాయి. అందుకనే ఈ వేదికలకి ఉపన్యాసాలు ఇచ్చే వాళ్ళని హంతకుల కన్నా దారుణమైన వ్యక్తుల క్రింద పరిగణించాడు ఒక రచయిత. సౌదామిని నిట్టూరు పనుచుకుంది. ఇంకో వారం రోజుల్లోనే నా పెళ్ళి. ఎవరు అదృష్టవంతుడు? నాలాంటి ఆడదాన్ని పెళ్లి చేసుకున్నవాడు అదృష్టవంతుడు ఎలా అవుతాడన్నాయ్? వస్తా, పొద్దుపోయింది. మరింక నేను పెళ్లి కూతుర్ని గదా, అట్టే బయట కనిపించకూడదు. సౌదామిని వెళ్ళిపోయింది. వారం రోజుల్లో ఆమె వివాహం జరిగిపోయింది. రాజారావు వెళ్ళాడు. ఆమె కన్నులలో తడి అతని చూపుని తప్పించలేకపోయింది. మంగళసూత్ర ధారణ అయ్యేంత వరకు ఉండి వచ్చేశాడు. సౌదామిని ఇది చూడలేదు. ఓ గంట గడిచాక బట్టలు మార్చుకోవడానికి గదిలోకి వచ్చినప్పుడు తమ్ముణ్ణి చేరబిలిచి, నేను పెరట్లో మాలతీలత దగ్గర నిల్చుంటాను. ఓసారి ఎవరికీ కనిపించకుండా అక్కడకు రాజారావు అన్నయ్యను పిలుచుకురా అని చెప్పింది. ఎందుకు అని అడిగాడు తమ్ముడు. అబ్బా, పని ఉంది, త్వరగా పోయి తీసుకురారా బాబు. ఆమె మాలతీలత దగ్గరకు వచ్చి విద్యుత్ వెలుగు పడకుండా చీకటిగా ఉన్న ఓ చోట నిలబడి రాజారావు కోసం ఎదురుచూస్తుంది. ఇవాళ అన్నయ్య ఆశీర్వాదం పొందాలి అనుకుంది ఆరాటంగా.
తమ్ముడు అక్కడికి పరిగెత్తుకు వచ్చి, అంతా గాలించాను, ఆయన ఎక్కడా కనబడలేదు అక్క, వెళ్ళిపోయాడని చెప్పారు అన్నాడు. సౌదామిని నిట్టూర్చి, ఇంకా అతను కనబడడు అనుకుంటూ లోపలికి వెళ్ళిపోయింది నిస్పృహగా. రాజారావు ఆ ఇంటి నుండి వెళ్ళిపోదామని గట్టిగా ప్రయత్నించేసరికి వృద్ధుడు పితృవాత్సల్యం ప్రదర్శిస్తూ మందలించాడు. ఇంకా ఆ ప్రయత్నం విరమించి చదువులో నిమగ్నమయ్యాడు. ఓ రోజు ఉదయం అతను అప్పుడే కాఫీ త్రాగి పుస్తకం ముందేసుకుని కుర్చీలో కూర్చున్నాడు. వాకిట్లో సైకిల్ ఆగిన చప్పుడయ్యేసరికి తల ఎత్తి చూసి ఉలిక్కిపడ్డాడు. మంజువాణి భర్త. అభిమానము, అవమానము, ఈర్ష్య, కోపంతో అతని నిర్మలమైన బుద్ధి మీద మలినమైన తెర పడిపోయింది. ఆయన లోపలికి వస్తూ, నమస్కారం, మళ్ళీ ఇన్నాళ్ళకు మిమ్మల్ని కలుసుకున్నాను, నన్ను పూర్తిగా క్షమించాలి. కూర్చోండి అంటూ రాజారావు కుర్చీ చూపించాడు. ఆయన కుర్చీని అతనికి దగ్గరగా జరుపుకుని చతికిలపడి, ఎన్నాళ్ళ నుండో కలుసుకుందామని అనుకున్నా, మీరు వెళ్ళిపోయినప్పటి నుండి నాకు మనశ్శాంతి లేదు, చాలా అమర్యాద చేసినట్లు ఫీల్ అవుతున్నాను, వట్టి తొందర నాకు. అసలు ఈయనకు ఇల్లు ఎలా తెలిసిందో తెలుసుకోవాలనిపించింది రాజారావుకు. మంజువాణి చెప్పి ఉంటుందా? చిచి, పాడు ఆలోచన, తను ఇంకా పెరగాలి ఉన్నత అంతస్తుకు. నేనదంతా మర్చిపోయాను అన్నాడు నెమ్మదిగా. నేను అర్థం చేసుకున్నాను మీ ఆందోళన, ఇహ నుండి మనిద్దరం స్నేహితులుగా ఉండాలి, ఏమంటారు? నీకు నాకు స్నేహం ఎలాగా అనుకున్నాడు రాజారావు మనసులో. ఏమిటి నువ్వు అర్థం చేసుకున్న ఆందోళన? అసలు ఇక్కడికి ఎందుకు వచ్చావు మళ్ళీ? నేను చచ్చిపోతే గాని మీ అందరి పీడ విరగడవదు. తల ఊపాడు. ఇహ ఆయన ఏవో కబుర్లు చెప్పసాగాడు. రాజారావు అక్కడి నుండి వెళ్ళిపోయాక ఆ భాగంలోకి ఎవరో నూతన దంపతులు వచ్చారు. వాళ్ళ ఫార్స్ చెబుతూ పెద్దగా నవ్వటం మొదలుపెట్టాడు. ఎదురింటి కాలేజీ స్టూడెంట్ల అల్లరి వివరిస్తూ ముఖం చిట్లించాడు. చివరకు, పక్కింటి వెంకటలక్ష్మి లేదు, మీరు ఉన్నప్పుడు అంత పేట్రేగిపోలేదు, అది ఇప్పుడు విజృంభించింది. ఆ వచ్చేపోయే మనుషులకు అంతే లేదు. అబ్బబ్బా, ఆ కొంపలో ఉండలేకపోతున్నాం అనుకోండి. అయినా అఘాయిత్యం కాకపోతే అంత మర్యాదస్తుల కొంపల మధ్య ఏమిటా తప్పుల మారి పనులు, చీచీ అంటూ ముఖం వికారంగా పెట్టాడు. రాజారావు అసహ్యంగా ముఖం ప్రక్కకు తిప్పుకున్నాడు. మీరు వెళ్ళిపోయారు రాజారావు గారు, మంచితనం అంతా మీతోనే పోయినట్టు అనిపించిందండి. కాలేజీకి టైం అవుతోంది అన్నాడు రాజారావు. ఓ, నేను ఆఫీసుకు పోవాలి. అవును గాని ఈ రాత్రికి మీరు మా ఇంటికి డిన్నర్కు రావాలి, తప్పదు. క్షమించాలి, నాకు ఆరోగ్యం అంత బాగుండటం లేదు, దయ ఉంచి. అదేం లాభం లేదు, చాలా రోజులైనాక మనం మళ్ళా మిత్రులుగా కలుసుకున్నాం, మీరు నిరాకరిస్తే నేను చాలా బాధపడాల్సి వస్తుంది, మరి కాదనకండి ప్లీజ్. ఈ విధంగా ఆయన పట్టుబట్టి విడవలేదు. చివరకు రాజారావు నీరసంగా ఊ అనక తప్పలేదు. ఆయన సంతోషంతో పొంగిపోయాడు. 7 గంటలకల్లా ఇక్కడికి వస్తాను, ఇద్దరం కలిసిపోదాం అంటూ లేచాడు. మీరు రానక్కర్లేదు, నేనే వచ్చేస్తాను అన్నాడు రాజారావు. ఆహా, అలా వీల్లేదు, నేను వచ్చి తీసుకుపోతాను అంటూ ఆయన అతని మాట వినిపించుకోకుండా సైకిల్ ఎక్కి వెళ్ళిపోయాడు. రాజారావు నిట్టూరుస్తూ, ఇది ఎక్కడి కొత్త విపత్తురా భగవంతుడా అనుకున్నాడు. కాలేజీకి వెళ్ళాడు గాని మనసంతా డోలాయమానంగా ఉంది. సాయంత్రం అవుతుండేసరికి ఏదో అర్థమవుతున్నట్లుగా తోచసాగింది. బాబోయ్, ఈ మనుషులు కథల్లో పాత్రలు నయం. అతను భయపడి గదిలోకి పోవటం మానేశాడు. కాలేజీ నుంచి ఏకాఏకన బజారు వచ్చి వీధులు తిరుగుతూ కాసేపు గడిపి కనుచీకటి పడుతుండే సమయానికి ఓ స్ట్రీట్ లైట్ కింద నిలబడి ఏం చేద్దామా అని ఆలోచించసాగాడు. ఆకాశం మేఘావృతమైంది. ఏ క్షణంలోనైనా వర్షం పడవచ్చు. గదికి పోయే అవకాశం పోగొట్టుకున్నాడు. సినిమాకు పోవాలంటే మనసు ఎదురు తిరుగుతోంది. కొంచెం ఆకలిగా ఉంది. ఏ హోటల్లోనన్నా ఇంత తిందామనుకున్నాడు. అతను ఇలా అనుకుని కదులుతుండగానే హలో అన్న కేక వినబడింది. గొంతు గుర్తుకు వచ్చి నిశ్చేష్టుడే నిలబడిపోయాడు. ఇక్కడ నిల్చున్నారేం, గదిలో ఉంటానని చెప్పి అన్నాడు మంజువాణి భర్త సైకిల్ ఆపి దగ్గరకు వస్తూ. రాజారావు కోపాన్ని ద్రగమింగుకుంటూ, కొంచెం పని ఉంటే వచ్చాను, ఇంక వెళ్దామనుకుంటున్నాను అన్నాడు. భలే, నేను ఇప్పుడే మీ గదికి వెళ్దామనుకుంటున్నాను. అనుకోకుండా కలిసాం, పదండి. ఎక్కడికి? భలేవారే, మా ఇంటికి. ఈ పూటకి వదిలేయలేరా? ఓహో, లాభం లేదు, ఈ మిత్రుణ్ణి ఇలా దగా. మీకు ప్రొద్దుటే చెప్పటం మర్చిపోయాను, నేను రాత్రిళ్ళు భోజనం చేయటం మానేశాను, ఆరోగ్యం దెబ్బతిన్నప్పటి నుండి అన్నాడు రాజారావు. పోనీ పలహారమైనా చేయొచ్చు కదండి అంటూ ఆయన నవ్వి,
ఇహ నువ్వు తప్పించుకుపోలేవులే అన్నట్లుగా కృత్రిమమైన నవ్వుతో ఓ భంగిమ ప్రదర్శించాడు. ఇదే మనుషుల్ని దుర్భరుల్ని చేసే స్థితి. ఆ సాయంత్రం కనుచీకటి వేళ వీధి దీపం వెలుతురులో రాజారావు అనే ఓ యువకుడు మరోసారి ఆత్మవంచన చేసుకున్నాడు. ఇంటికి పోయాక ఆయన చేసిన మర్యాదలు, ఆ మాటలు రాయాలంటే నాకు సిగ్గుగాను చిరాగ్గాను ఉంది. ఎక్కడుంది ఈ నీచత్వానికి కారణం? స్త్రీల మనస్సు కాదు, మానవుల మనసు అను. మనసు ముందు మానవుడు ఓటమిని అంగీకరించాల్సిందే అంటుంది ఓ నవలలోని నాయిక. నాకు ఈ మాటలు నచ్చాయి. మనసు మనిషిని ఎంత గొప్పవాణ్ణి చేస్తుందో అంత పతితుణ్ణి కూడా చేస్తుంది. మహామహులంతా ఘోషించినట్లు అసలు మనిషి అంటూ ఎవడూ లేడు, మనసే ప్రపంచాన్ని పరిపాలించేది. రాజారావుకు మంజువాణి వెనువెంటనే దర్శనమే లేదు. బాగా చీకటి పడింది. చలిగాలి కూడా బాగా సాగింది. ఆఫీసర్ గారు అట్టహాసాలతో ఇల్లంతా అదరగొట్టేస్తున్నాడు. ఆయన మాటలన్నీ జోక్స్ క్రింద అక్కడున్న నిర్భాగ్యుడికి అంగీకరించక తప్పేటట్టు లేదు. ఈ వ్యవహారం అంతా అలా ఉంచి తను ఇక్కడికి రావటం ఇరుగు పొరుగు వాళ్ళెవరైనా చూసారేమోనన్న చింత వేధించసాగింది రాజారావును. తమ వ్యవహారం ఈ చుట్టుప్రక్కల చాలామందికి తెలుసు. ఎలాగూ కొంత ప్రచారం ఉండనే ఉంది కాలేజీలో. ఇది మరింత విషపరిణామానికి దారితీస్తే చివరకు ఆఫీసర్ గారు, ఒసే ఇద్దరుకు భోజనం వడ్డించు అని అరచాడు. రాజారావు, నేను భోజనం? వీరికి చపాతీలు, త్వరగా వర్షం పడేటట్లుందేమిటి? ఓ పావుగంట గడిచాక ఝామ్ అని వాన వచ్చేసింది. వాన? రాజారావుకు నరకమంటే ఇప్పుడు అనిపించిన వాన. లోపలి నుండి మంజువాణి వచ్చింది. అందమైన ఆమె ముఖం వాడిపోయి వడలి ఉంది. అవి కన్నీటి చారలే అయితే కారణం ప్రకృతి శాసనంలోని వికృత అపహాస్యమై ఉండాలి. ఆమె మంజువాణి, ఒకడి భార్య. అందుకని పరాయి వ్యక్తిని చూడగానే చప్పున తల వంచేసుకుంది. వీరు తెలియదేమిటి, చాన్నాళ్లకు కనిపించారు. భోజనానికి రమ్మంటే రానని ఎంత మొండితనం చేశారనుకున్నావు? వట్టి సిగ్గు వీరికి. రాజారావుకు కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఈనాటికి అతను విధిలేక వెక్కిరింపును స్పష్టంగా అవలోకిస్తున్నాడు. చేతులు జోడించి నమస్కారం చేసింది మంజువాణి. రాజారావు వణుకుతున్న చేతులతో ప్రతి నమస్కారం చేసి తల ప్రక్కకు తిప్పుకున్నాడు. అతనికి ఇప్పుడు నిజంగానే ఓ పరాయి స్త్రీని చూస్తున్న అనుభూతి కలిగింది. ఇదే ఆడదానిలోని విశిష్టత. ఇద్దరు బల్ల ముందు కూర్చున్నారు. మంజువాణి మౌనంగా వడ్డించసాగింది. బయట వాన ఉధృతం స్పష్టంగా తెలుస్తోంది. ఇంట్లోని కిటికీ తలుపులన్నీ మూసివేయబడ్డాయి. రాజారావు గదిలో ఒంటరిగా ఉన్నప్పుడు తనను ఎవరో చాటుగా పరికిస్తున్నట్లు ఊహించుకునే అజ్ఞాత వ్యక్తికి కోపం వచ్చి అధికారం చెలాయిస్తున్నట్లుగా ఉంది. ఉన్నట్లుండి దీపాలు ఆరిపోయాయి. లోపల వంటింట్లో లాంతరు ఉంది కదూ, త్వరగా వెలిగించు అన్నాడు ఆయన భార్యతో. అసలు ఇవాళ వర్షం వస్తుందని ఈయనకు ముందే తెలిసి ఈప్సితార్థం సిద్ధిస్తున్నదా అన్న భావం రాజారావును స్పర్శించింది. మంజువాణి లాంతరు వెలిగించుకు వచ్చి బల్లమీది ఇద్దరు పళ్ళాలకు మధ్యగా పెట్టింది. ఈ ఉధృతం ఇప్పుడిప్పుడే తగ్గదని గ్యారంటీ ఇస్తాను. అలా కోపంగా చూడకండి. పాపం మిమ్మల్ని చాలా ఇరుకున పెట్టాను. ఈ రాత్రికి ఇక బయటికి పోవటం అసంభవం అన్నారు ఆఫీసర్ గారు. రాజారావు తినటం ఆపి, తుఫాను వచ్చినా బయటకు పోవాలి అన్నాడు కఠినంగా. అది ఎలా రాజారావు గారు? మీ ఆరోగ్యం తగలడనీయండి. నేను ముసలివాణ్ణి కాను. అనారోగ్యం నన్ను బలహీనుణ్ణి చేసింది గాని వాజమ్మని చేయలేదు. మీరు అర్థం చేసుకోవటం లేదు. దేన్నండి అర్థం చేసుకునేది? ఆయన ఓసారి ఇతని ముఖం వంక వెలవెలబోతు చూశాడు. తర్వాత తలదించుకుని అన్నం కలపసాగాడు. ఓ నిమిషం ఆగి తలెత్తకుండానే, దగ్గరలో బండి అది కూడా ఏమీ దొరకదే. నేనేం రాక్షసుణ్ణి కాను. మిమ్మల్ని పోనివ్వను. అంటే బలవంతాన ఆపుతారా? ఆయన నవ్వు తెచ్చుకుంటూ, మీకన్నా నాకు చాలా బలముంది. ఆ పని చేసినా చేయగలను. రాజారావు మండిపడుతూ, ఎందుకోసం? మిమ్మల్ని ఈ భయంకర వాతావరణంలో బయటకు పంపేటంత క్రూరుణ్ణి కాదు కనుక. రాజారావు తినటం ముగించి లేచి నిల్చున్నాడు. మంజువాణి లోపలెక్కడో ఉంది కానీ ఈ మాటలన్నీ వింటూనే ఉంది. బందిఖానా. అతను ఆ మసక వెలుతురులో గోడ దగ్గరకు వెళ్ళి కిటికీ తలుపులు బలవంతాన తెరిచాడు. వెర్రిగాలి పిచ్చి వర్షంతో లోపలికి విరుచుకుపడింది. మరో లోకాన్ని దాచుకున్నట్లుగా గాఢాంధకారం బయట. రాజారావు బట్టలు తడవసాగాయి. చప్పున తలుపులు మూసివేసి ఇటు తిరగబోతున్నాడు.
దూరంగా ఎక్కడో పిడుగుపడబోయింది, ప్రళయం విరిగినట్లు. రాజారావు అచేతనుడై నిలబడిపోయాడు. లేదు, అతను అచేతనుడై నిలబడిపోలేదు. అతని శరీరం అణువణువు గజగజలాడుతోంది. కళ్ళు పిచ్చి భయంతో కాంతిహీనమైనాయి. ఏమిటి అంటూ ఆఫీసర్ గారు వచ్చి ఆదుర్దాగా భుజం మీద చేవేశాడు. మంజువాణి తలుపు అవతల నుండి తన సుందర వదనార విందం యువతలకు పెట్టి భీతహరిణిలా ఓ చూపు చూసింది. కథ కొనసాగుతుంది. మళ్ళీ కలుసుకుందాము. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.